ఈరోజు మనం ఈ వీడియోలో కుంకుమని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏమేమి కావాలి అంటే ఇక్కడ ఒక నిమ్మకాయ చెక్క, ఇది వంట సోడా అండి, మనం వంటలో యూజ్ చేసే సోడా అనమాట. ఈ సోడాని 1/2 స్పూను ఈ పసుపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని రసాన్ని తీసి ఇందులో కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ సోడా ప్లస్ ఈ నిమ్మరసం ఈ పసుపులో బాగా మిక్స్ అవ్వాలి. నిమ్మరసం వేసినప్పుడు ఈ పౌడర్లోని పొంగుతుంది అనమాట లైట్గా, ఏం పర్లేదండి. మనం ముందు వంట సోడాను వేసాం కదా, అందుకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత 6 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూపిస్తా మీకు. 6 అవర్స్ తర్వాత చూసారా, మన ఇంట్లో తయారు చేసుకునే కుంకుమ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట. మీకు ఇంట్లో తయారు చేసుకునే దానికి షాప్లో తయారు చేసుకున్నది చాలా తేడా ఉంటుందండి. షాప్లో కుంకుమ పెట్టుకుంటే కొంతమందికి పడదు, మనకి ఇన్ఫెక్షన్ అది అవుతుంది అనమాట. కొంతమంది కుంకుమ కూడా అవాయిడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి పడక. ఇలా తయారు చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంట్లో తయారు చేసిన దానికి బయట దానికి చాలా తేడా ఉంటుందండి. ఇది చూసారు కదా, ఇది షాప్లో కుంకుమ అనమాట. చూడండి ఎలా ఉంది, చాలా మెత్తగా ఎటువంటి వైట్ కలర్ లేకుండా ఉంది కదా. ఇది వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకుంది. దీనికి చాలా డిఫరెంట్ ఉంది. చూడండి, ఇది కలర్లో ఇది కెమికల్స్ ఎక్కువ కలుస్తాయి కాబట్టి అలా ఉంటుంది. ఇది తక్కువ కెమికల్సే ఉండవు కాబట్టి ఇలా ఉంటుందండి. దీనికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఇది టెస్ట్ చేసి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమని ఈ గ్లాసులో వేస్తున్నాం కదండి. నెక్స్ట్ ఇది షాప్లో తెచ్చిన కుంకుమ, దీన్ని కూడా ఈ గ్లాసులో వేస్తున్నాం. దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమ పసుపు కలర్లో వస్తుంది, అలాగే షాప్లో తీసుకున్న కుంకుమ రెడ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ మనకి కెమికల్ కలుస్తుంది కాబట్టి ఈ కలర్ వచ్చింది, మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.